స్థానిక షరఫ్ బజారులోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. హనుమత్ జయంతి పర్వదినాన శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష పంచామృత స్నపన నాగవల్లి దళార్చన కార్యక్రమాలను ఆలయ వంశపారంపర్య అర్చకులు రొబ్బిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే హనుమత్ జయంతి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని గతించిన ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ కుటుంబ సభ్యులు స్వామివారి కైంకర్యాలకు 600 గ్రాముల రజిత అద్దమును అందజేసినట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం 18వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణను ప్రారంభించారు. కార్యక్రమంలో నితిన్ శాండిల్య, మాజీ కౌన్సిలర్ ప్రి త్రిమూర్తి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం షరఫ్ బజార్ నందు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమాలన్నీ మా వంశపారంపర్య అర్చక స్వాములైనటువంటి శ్రీనివాసమూర్తి గారు, వారి కుటుంబ సభ్యులు పిల్లలైనటువంటి వారి కుమారులైనటువంటి సురేష్ గారు, కిరణ్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ ఘనంగా జరిగినాయి. ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి స్నపన కార్యక్రమంతో మొదలైన ఈ కార్యక్రమాలు తదుపరి తొమ్మలపాకులతో స్వామివారికి అర్చన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినందుకు అర్చక స్వాములకి మరియు ఈ కార్యక్రమం పాల్గొన్న గతించిన మా వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులైనటువంటి వారి భార్య గారు భవానీ గారు, వారి పిల్లలు నిఖిల్ గారు, నితిన్ గారికి ధన్యవాదాలు. వారు ఈ రోజున తెనాలి పట్టణం షరఫ్ బజార్లో వేయించేసి ఉన్నటువంటి సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా హనుమత్ ఉత్సవాలు జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా నేడు హనుమత్ జయంతి రోజున ఆకు పూజ, ఉదయం అభిషేకం కార్యక్రమాలు జరిగాయి. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమాలన్నిటికీ హాజరయ్యి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అట్లాగే ఈ కార్యక్రమాలు మరో ఒక వారం రోజుల పాటు కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కావున పట్టణ ప్రజలందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు. సాయంత్రము విశ్వసేన పూజ, అలాగే 18వ లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుండి 22వ తేదీ వరకు 11 రోజుల పాటు స్వామివారి జయంతి మహోత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి నేతృత్వంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో గతించినటువంటి ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ గారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు పాటు ఉదయం పూట స్వామివారికి విశేష పూజలతో పాటు మంజుసూక్తం హోమము, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమము, సుందరకాండ పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం పూట విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతాయి.